భారత క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఒక హిస్టరీ ఉంది. గత దశాబ్ద కాలంగా టీమిండియా తరపున అనేక రికార్డులను క్రియేట్ చేశాడు. అలాగే కొన్ని వేల పరుగులు చేశాడు. కెప్టెన్ గా కూడా జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. దీంతో ఫ్యాన్స్ కోహ్లీని రన్ మెషిన్ కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటూ ఉంటారు. కానీ కోహ్లీతో పోలికంటే మాత్రం ఏ బ్యాటర్ అయినా కాస్త భయపడాల్సింది. ఎందుకంటే 3 ఫార్మాట్స్ లోనూ కోహ్లీ తన మార్క్ చూపించాడు. దీంతో ప్రస్తుత క్రికెట్ లో కోహ్లీని అధిగమించడం కష్టం. ఈ క్రమంలోనే కొంతమంది పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రం బాబర్ అజామ్ ని విరాట్ కోహ్లీతో పోలుస్తూ ఉంటారు. కాగా గత 4 ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న బాబర్ అజామ్ ని ఏకంగా కోహ్లీతో పోలుస్తారు. కానీ 2023 నుండి బాబర్ ఫామ్ కోల్పోయి జట్టు నుండి దూరమయ్యాడు. ముఖ్యంగా సెంచరీ చేయడానికి కూడా ఆపసోపాలు పడుతున్నాడు. దీనికి అసలు కారణం విరాట్ కోహ్లీ అని పాక్ మాజీ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ అన్నారు. ఇక అహ్మద్ మాట్లాడుతూ చాలా ఇయర్స్ గా బాబర్ ను భారత స్టార్ విరాట్ కోహ్లీతో పోల్చారు. అయితే బాబర్ 2023 నుండి సెంచరీ సాధించలేకపోవడంతో తన ఖ్యాతిని అందుకోలేకపోయాడు. అలాగే కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. అంతేకాదు ఇటీవల విరాట్ కోహ్లీతో పోల్చడం వల్ల బాబర్ పతనానికి అది దారితీసిందని, అది పాకిస్తాన్ స్టార్ పై ఒత్తిడిని పెంచిందని అహ్మద్ అన్నారు. అంతా బాగా జరుగుతున్నప్పుడు మీరు ఆటగాళ్లను పోల్చి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రదర్శనలు రాకపోవడంతో ఇద్దరు ఆటగాళ్లను పోల్చొద్దు అని మీరంటున్నారు. విరాట్ కోహ్లీ పోలికను ప్రపంచంలో ఎవరితోనూ చేయలేం. ఎందుకంటే అతను ఈ తరం యొక్క లెజెండ్, రోల్ మోడల్. మీరు అతన్ని MS ధోనీతో కూడా పోల్చలేరు. ధోనీ గొప్ప కెప్టెన్ అయి ఉండొచ్చు, కానీ బ్యాట్స్మెన్, క్రికెటర్ మరియు అథ్లెట్ గా కోహ్లీ మరింత ఎత్తున ఉన్నాడని అహ్మద్ చెప్పుకొచ్చారు.